హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా ఇప్పుడే ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రీవియస్గా మీరు పెట్టుకున్నటువంటి అబ్జెక్షన్స్కి సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ని హైకోర్టు రిలీజ్ చేసింది. సో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఏపీ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకి ఇప్పుడే ఈరోజు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అబ్జెక్షన్స్ ఆన్ ది ప్రిలిమినరీ కీ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఫ్రమ్ 21/12/2022 టు 2/1/2023 ఎగ్జామినేషన్ రిజల్యూషన్ అని చెప్పేసి ప్రిలిమినరీ కీకి సంబంధించి ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో సో దానికి సంబంధించి రిజల్యూషన్ ఇస్తూ ఒక నోటీస్ని అయితే ఏపీ హైకోర్టు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడే మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు చూడండి. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ 21/12/2022 టు 2/1/2023 ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నంబర్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ 2 వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు కదా జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి మేము ప్రిలిమినరీకి ఇచ్చామని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. అది ఎప్పుడు ఇచ్చారనేది కూడా మెన్షన్ చేశారు. The preliminary key of the computer-based examinations has been published on 4/1/2023 and a notification has been issued on the same date calling upon the candidates to submit objections, if any, to the questions asked in the examinations అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మేము 4/1/2023 ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశాము. రిలీజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అభ్యర్థుల్ని కోరడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే తెలిపారు. సో దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకోమని చెప్పేసి చెప్పిన తర్వాత హైకోర్టు చాలామంది రెస్పాండ్ అవుతూ ఇన్ రెస్పాన్స్ టు ది నోటిఫికేషన్ ద ఫాలోయింగ్ 189 అబ్జెక్షన్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఐడీస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ 819 క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకున్నారు. అది ఎంతమంది అంటే 819 మంది మొత్తంగా 189 అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 819 మంది ఉంటే 189 అబ్జెక్షన్స్ రావడం ఏంటి అని చెప్పేసి డౌట్ రావచ్చు కొంతమందికి. సో ఒకే క్వశ్చన్కి ఎక్కువ మంది అబ్జెక్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు కదా. సో ఒక క్వశ్చన్కి 1 లేదా అంతకంటే ఎక్కువ మంది అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి వారు ఉంటారు. కాబట్టి మొత్తం 819 క్యాండిడేట్స్ కలిపి 189 అబ్జెక్షన్స్ అయితే అన్ని షిఫ్ట్స్లో జరిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఎక్కడైతే రాంగ్ ఆన్సర్ ఇచ్చారో లేదా రాంగ్ క్వశ్చన్ ఇచ్చారని చెప్పేసి భావించారో వారు 819 క్యాండిడేట్స్ 189 అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించి క్వశ్చన్ ఐడీస్తో సహా మనకి ఇక్కడైతే ఇచ్చారు 189 అబ్జెక్షన్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ యొక్క ఐడీస్ అనమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనుకునేరు కాదు. సో ఇవి క్వశ్చన్స్కి సంబంధించి ఎవరైతే ఐడీస్ పెట్టుకున్నారో అబ్జెక్షన్ పెట్టుకునేటప్పుడు ఐడీస్ ఎంటర్ చేశారో క్వశ్చన్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఐడీస్ అనమాట ఇవి. ఓకే, సో మొత్తంగా 189 ఐడీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే 819 క్యాండిడేట్స్ 189 అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఐడీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత క్రింద ఏమి ఇచ్చారు అంటే ద హైకోర్ట్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ఆల్ ది అబ్జెక్షన్స్ concluded that out of the 189 objections the following 21 objections question IDs are the only valid that the remaining objections are invalid అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే 189 అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో 189 అబ్జెక్షన్స్లో 21 అబ్జెక్షన్స్ మాత్రమే మేము వ్యాలిడ్గా పరిగణించడం జరిగింది. అది కూడా మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా ఒక కమిటీ వేసి ఎగ్జామిన్ చేస్తామన్నారు కదా. సో ఆ విధంగా కమిటీ నిర్ధారించినటువంటి దాని ప్రకారం 189 అబ్జెక్షన్స్లో 21 అబ్జెక్షన్స్ మాత్రమే వ్యాలిడ్గా గుర్తించడం జరిగింది. మిగిలినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు.
సో ఆ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఏంటనేది 21 అబ్జెక్షన్స్ ఏంటనేది మనకి ఇక్కడ ఐడీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు. టోటల్ 21 క్వశ్చన్స్ మాత్రమే వ్యాలిడ్గా పరిగణించడం జరిగింది. అది కూడా ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో సో వారి యొక్క క్వశ్చన్స్ని వ్యాలిడ్గా పరిగణించారు. సో ఇవి ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఐడీస్. తర్వాత ఇక్కడ ది హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ ఎగ్జామిన్డ్ all the valid 21 objections and resolved that the answers or options given to the following question IDs are to be altered or changed and accordingly directed for change of answers or options అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వ్యాలిడ్గా పరిగణించినటువంటి 21 అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మళ్ళీ హైకోర్టు వాళ్ళు ఎగ్జామిన్ చేశారంట. ఎగ్జామిన్ చేసి మేము రాంగ్గా పెట్టినటువంటి ఆ 21 క్వశ్చన్స్ ఏంటి అనేది చూసుకొని దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది కూడా వారు చేంజ్ చేస్తూ ఆ 21 క్వశ్చన్స్కి సంబంధించి ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్కి సంబంధించి వారు రాంగ్గా ఇచ్చారు, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కూడా ఇక్కడ వాళ్ళు హైకోర్టు వారు పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి 21 ఏవైతే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అందులో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కామన్ టెస్ట్ అనేది పెట్టారు కదా. సో ఈ కామన్ టెస్ట్కి సంబంధించి ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో క్వశ్చన్ ఐడి 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించి 21/12/2022 సో ఆ పర్టికులర్ డే రోజున షిఫ్ట్ 3లో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది ఇక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి ఈ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు ఈ క్వశ్చన్ ఐడీస్ ఏంటనేది మీరు చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైదర్ స్టేట్మెంట్ 1 నార్ 2 ఆర్ ట్రూ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి ఇది ఆన్సర్ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అంటే అబ్జెక్షన్ పెట్టుకున్నటువంటి 21 వ్యాలిడ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది కరెక్ట్. తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ దట్ ఈస్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ అండ్ ఐదర్ 1 ఆర్ 2 ఈజ్ ట్రూ ఆర్ కరెక్ట్. ద క్యాండిడేట్స్ హూ ఆన్సర్డ్ యాజ్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ ఆర్ ఐదర్ 1 ఆర్ 2 ఈజ్ ట్రూ విల్ బీ గివెన్ ఫుల్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విధంగా ఈ 2 క్వశ్చన్స్కి ఈ పర్టికులర్ షిఫ్ట్స్లో ఈ పర్టికులర్ కామన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది వీరు మార్చడం జరిగిందనమాట హైకోర్టు వాళ్ళు. తర్వాత ఇక్కడ కామన్ టెస్ట్ కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి మరొక కామన్ టెస్ట్ ఉంది కదా. సో దీనికి సంబంధించి 26/12/2022న షిఫ్ట్ 1లో ఒక ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్కి సంబంధించి హైకోర్టు వాళ్ళు రాంగ్గా ఆన్సర్ అయితే ఇచ్చారు. కంబాల చెరువు అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో దీనికి సంబంధించి అబ్జెక్షన్ పెట్టుకోవడం వల్ల వ్యాలిడ్గా తేలింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఈ పర్టికులర్ షిఫ్ట్కి సంబంధించి ఇచ్చారు, ఐడి కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మరొక కామన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ పోస్టులకి సంబంధించి కామన్ ఎగ్జామినేషన్ ఉంది కదా. దీనికి సంబంధించి మనకి ఇక్కడ 26, 27 డిసెంబర్ అలాగే 28 డిసెంబర్, 29 డిసెంబర్ ఈ పర్టికులర్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షిఫ్ట్స్లో కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టుకుంటే అందులో వ్యాలిడ్గా తేలినటువంటి క్వశ్చన్స్ యొక్క కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి మనకి షిఫ్ట్ 3 26 డిసెంబర్న రాసినటువంటి షిఫ్ట్ 3 క్వశ్చన్కి సంబంధించి వాల్యుబుల్ BEAU అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది రీజనింగ్కి సంబంధించింది అయి ఉండొచ్చు. తర్వాత నంద్యాల అని చెప్పేసి ఇచ్చారు, నంద్యాల అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 8 అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత QTU అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 2021 అనేది కరెక్ట్ ఆన్సర్. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ అబ్జెక్షన్స్ అనేవి కరెక్ట్ అనమాట. ఓకే, టోటల్గా అన్ని షిఫ్ట్స్ కలిపి అన్ని కామన్ ఎగ్జామినేషన్స్ కలిపి 21 క్వశ్చన్స్ వ్యాలిడ్గా పరిగణించడం జరిగింది. వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనితో పాటు మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ రిసాల్వ్డ్ దట్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఐడీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఫ్రేమ్డ్ దట్ దే ఆర్ టు బి డిలీటెడ్ అండ్ అకార్డింగ్లీ డైరెక్టెడ్ ఫర్ డిలీషన్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఐడీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి హైకోర్టు మళ్ళీ ఇంకొకసారి దీనికి సంబంధించి ఎగ్జామిన్ చేసి ఈ క్వశ్చన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సరిగ్గా ప్రాపర్గా క్వశ్చన్స్ని ఫామ్ చేయకపోవడం వల్ల సో అలాంటి క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నట్లు సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఏవైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యొక్క ఐడీస్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ కామన్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కామన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ రోజు ఏ షిఫ్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నారనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి ఈ పర్టికులర్ షిఫ్ట్స్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఐడీస్ని డిలీట్ చేస్తున్నారు అంటే ఆ క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కామన్ టెస్ట్ ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన ఈ పర్టికులర్ క్వశ్చన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ షిఫ్ట్స్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ని కూడా డిలీట్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా హైకోర్టు వాళ్ళు మెన్షన్ చేశారు.
తర్వాత క్రింద ఏమి ఇచ్చారు అంటే ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ రిసాల్వ్డ్ దట్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ ఇన్ విచ్ ద questions are deleted, awarding of marks should be at a ratio of proportionality to all the 80 questions or marks, meaning thereby total marks for the examination will remain at 80, but the marks for each individual questions will be adjusted accordingly to ensure that the total marks awarded for all remaining questions added up to 80 అని చెప్పేసి ఇచ్చారండి. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ డిలీట్ చేశామని చెప్తున్నటువంటి ఈ పర్టికులర్ షిఫ్ట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ క్వశ్చన్స్ అన్ని డిలీట్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక షిఫ్ట్లో 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే ఒక క్వశ్చన్ డిలీట్ చేస్తే అప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో 80 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ డిలీట్ చేశారు, అప్పుడు ఎన్ని ఉంటాయి, 79 కదా. సో 79 అయితే మనకి ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 80 మార్క్స్కే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఓకే, ఒకవేళ ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ డిలీట్ చేస్తే 79 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి మనకి 79 మార్క్స్ టోటల్ మార్క్స్ అవ్వాలి. కానీ హైకోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీకు క్వశ్చన్స్ డిలీట్ చేసినా కూడా మేము టోటల్ మార్క్స్ 80గానే పరిగణిస్తాము. సో అలా పరిగణించి సో ఆ పర్టికులర్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే డిలీట్ అయ్యాయో సో దాని ద్వారా మిగిలినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఒక్కో క్వశ్చన్ యొక్క మార్క్ అనేది దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎంతకి 80 మార్కులకి అడ్జస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక షిఫ్ట్లో 80 మార్కులు ఉన్నటువంటి ప్రశ్నలు వస్తే 80 ప్రశ్నలు వస్తే ఒక క్వశ్చన్ డిలీట్ చేశారనుకుంటే 79 క్వశ్చన్సే ఉంటాయి, అప్పుడు 79 మార్క్స్ రావాలి. కానీ వీళ్ళు 80 మార్క్స్కి మేము టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తామంటున్నారు కాబట్టి ఈ 79 క్వశ్చన్స్ని ఒక్కొక్క క్వశ్చన్ని అడ్జస్ట్ చేసి 80 మార్క్స్కి మార్చాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాస్త 1 పాయింట్ సంథింగ్గా మారుతుంది. 1.01 అని, లేకపోతే 1.10 అని, లేకపోతే 1.05 అని, ఈ విధంగా మారుతుంది అనమాట. మారి టోటల్గా 80 మార్క్స్కి వీళ్ళు అడ్జస్ట్ అయితే చేస్తారు. ఓకే, 80 మార్క్స్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో అది వీళ్ళు ఇక్కడ చెప్పింది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ డైరెక్టెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నార్మలైజేషన్ టు ఆల్ ది పేపర్స్ ఆఫ్ 22 సెషన్స్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి అనేది ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే నార్మలైజేషన్ అప్లై చేస్తారు. మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మేము ప్రతి షిఫ్ట్కి కూడా నార్మలైజేషన్ అప్లై చేస్తాం. సో నార్మలైజేషన్ అప్లై చేసి టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్కి, ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ వారికి ఇద్దరికి బ్యాలెన్స్ అయ్యే విధంగా మేము మార్క్స్ అనేవి అడ్జస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఉంది కదా. సో మనం మొత్తంగా 22 షిఫ్టుల్లో 22 సెషన్స్లో మనకి ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి ఈ 22 సెషన్స్కి సంబంధించి నార్మలైజేషన్ అనేది మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనితో పాటు ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రీఫండ్ ది ఫీ విత్ ఛార్జెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ హూ రైజ్డ్ ది 21 వ్యాలిడ్ అబ్జెక్షన్స్ త్రూ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ ద అబ్జెక్షన్ ఫీ ఆఫ్ 100 రూపీస్ వాజ్ పేడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో 189 అబ్జెక్షన్స్లో 21 అబ్జెక్షన్స్ వ్యాలిడ్ అని చెప్పేసి తేలింది కదా. సో మనకి ప్రీవియస్గానే అబ్జెక్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒక నోటీస్లో ఇచ్చారు, మీరు పెట్టుకునేటువంటి అబ్జెక్షన్ కరెక్ట్ అని తేలితే మీ యొక్క ఫీ అనేది మేము రీఫండ్ చేస్తాము, కాబట్టి మీరు అబ్జెక్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి అని చెప్పేసి అప్పుడే చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈ 21 అబ్జెక్షన్స్ కరెక్ట్గా పెట్టారో అలా కరెక్ట్గా పెట్టినటువంటి క్యాండిడేట్స్ యొక్క 100 రూపీస్ మనీ అనేది రీఫండ్ చేస్తారు. ట్యాక్స్లు ఎవరండి, మనకి ట్యాక్స్లతో కూడా కలిపి 123 రూపాయలు ఛార్జెస్ వేశారు. మరి 23 రూపాయలు ట్యాక్సెస్ ఇవ్వకపోవచ్చు, ఓన్లీ 100 రూపీసే మీకు పంపిస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 21 వ్యాలిడ్ క్వశ్చన్స్కి సంబంధించి ఎవరైతే పెట్టారో వారికి ఫీ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ 22 సెషన్స్కి సంబంధించిన ఆల్ షిఫ్ట్స్కి నార్మలైజేషన్ అప్లై చేసి మీకు రిజల్ట్స్ అనేవి త్వరలోనే ఇచ్చేస్తారు. ఓకే, మనకి ఫిబ్రవరి 10th లోపు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో నార్మలైజేషన్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ వెంటనే పెట్టేస్తారు. ఓకే, సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏవైతే డిలీట్ చేశారో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారు, 3+8. ఓకే, 3+8 అంటే మనకి 11 క్వశ్చన్స్ని డిలీట్ చేశారు కాబట్టి ఈ పర్టికులర్ షిఫ్ట్స్లో. సో దీనికి సంబంధించి ఆ 11 క్వశ్చన్స్ డిలీట్ చేసిన తర్వాత అందరికీ మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాట్ చేసి వాటిని అడ్జస్ట్ చేస్తారు 80 మార్క్స్కి. ఓకే, సో ఈ విధంగా మనకి అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.